కామ్డీకే దీనికి సంబంధించి కామ్డీకే అనేది కన్సార్టియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజ్ ఆఫ్ కర్ణాటక. సో ఇది వచ్చేసి ఏంటి అంటే దాదాపు 190 అన్ఎయిడెడ్ కాలేజ్. అన్ఎయిడెడ్ అంటే ఏం లేదు, సో గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఫండ్స్ రాకుండా సో వాళ్ళ ఓన్గా ప్రైవేట్ కాలేజెస్ అని అంటారు. సో దీనికి సంబంధించి కామ్డీకే అనేది సో నేషనల్ వైడ్ సంబంధించిన ఎగ్జామ్ ఇది. ఇండియా వైడ్ ఎక్కడి నుంచి ఎక్కడైనా కానీ రాయొచ్చు ఈ ఎగ్జామ్ని. దీనికి సపరేట్గా ఏమైనా ప్రిపేర్ అవ్వాలా జేఈతో పాటు అంటే అవసరం లేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఏంటి అంటే ఒక జేఈ ఐఐటి ఎన్ఐటి లేకపోతే మేనేజ్మెంట్ కోటాలో మన వాళ్ళు ఉంటూనే ఉంటారు. పిఆర్లు 10,000 వసూలు చేసి నీకు అద్భుతమైన కాలేజ్ సీట్ ఇప్పిస్తాను మేనేజ్మెంట్ కోటాలో అని చెప్పి చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే దీనికి సంబంధించి అలాంటి వాళ్ళు జేఈ ప్రిపేర్ అయితే ఇది చాలా ఈజీగా ఉంటుంది. జేఈ మెయిన్స్ కంటే కూడా ఈజీగా ఉంటుంది. కామ్డీకే అనే ఎగ్జామ్ ఇది. సో ఇది కర్ణాటక సంబంధించిన కాలేజెస్లో చేస్తారు. ఆ టాప్ కాలేజ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. సో సిలబస్ కూడా సిమిలర్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఐఐటి జేఈ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ ఎగ్జామ్ని ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా, మన పక్క రాష్ట్రమే కాబట్టి, మన పొరుగు రాష్ట్రమే కాబట్టి ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ని అటెండ్ ఇవ్వండి. దీంతోపాటు మంచి కాలేజెస్ మనం చూసుకుంటే దీనికి సపరేట్గా ఏం చదవాల్సిన అవసరం లేదు. ఇంకోటి వచ్చేసి జేఈ ప్రిపేర్ అయితే దాన్ని ప్యారలల్గా చేసేయచ్చు. ఇంకోటి వచ్చేసి టాప్ ర్యాంక్ కాలేజెస్ మనం చూసుకుంటే ఆర్వి కాలేజ్ అని, బిఎంఎస్ అని, ఎంఎస్ రామయ్య అని, సిద్ధగంగా అని, సో దయానంద్ సాగర్ కాలేజ్ అని, బిఎంఎస్ ఇన్స్టిట్యూట్ అని, బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని, ఎంవిజే ఇంజనీరింగ్ కాలేజ్, ఇలా చాలా కాలేజెస్ ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, ప్రయారిటైజ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ ట్రై చేయండి. ఒకవేళ జేఈ మెయిన్స్లోనే అది అవ్వకపోతే సో దానికి ఆల్టర్నేట్ ఎగ్జామ్ బిట్స్పిల్ అనే ఉంది. దానికి ఆల్టర్నేట్ ఎగ్జామ్ ఐజర్ ఉంది, నైజర్ ఉంది, నెస్ట్ ఉంది. అండ్ దీంతోపాటు ఇంకా మనం మాట్లాడుకుంటూ పోతే బిట్ ఉంది, తర్వాత కళింగ యూనివర్సిటీ ఉంది. సో ఇలా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మీరంతా లైనప్ చేసుకోండి, చార్టర్ గీసుకోండి. జేఈతో పాటు ఏ ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అవ్వాలి అనేది దానికి ప్లాన్ చేసుకోండి. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఇంటర్వ్యూ జేఈకి సంబంధించి ఏ కాలేజ్లో జాయిన్ అయితే నాట్ ఓన్లీ జేఈ, ఇక మిగతా ఎగ్జామ్స్ అన్నిటికి కూడా ఒక లైనప్ చేసి స్కెడ్యూల్ చేసి అన్నిటికీ ప్యారలల్గా అప్లై చేపిస్తూ అన్నిటి కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా హెల్ప్ చేసే ఇన్స్టిట్యూట్ కనుక్కొని 1 ఆంధ్ర తెలంగాణలో కనుక్కొని సో అప్పుడు మీరు డెసిషన్ తీసుకుంటే బెటర్. సో ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే ఇంటర్వ్యూ జేఈ అని చెప్పి ఏదో నార్మల్ లోకల్ ఫ్యాకల్టీ ఐఐటీలో సీట్ వచ్చేస్తుంది, ఐఐటీ వాళ్ళతో చెప్పిస్తారని చెప్పి లోకల్ కాలేజీలు చెప్పిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన చాలా మంది పేరెంట్స్ కూడా మనకి సరే ఇలా జరుగుతూ ఉంది, మీరు కొంచెం ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి మనకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఇది ఒకసారి ఆలోచించండి. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ. కామ్డీకే ఖచ్చితంగా జేఈ ప్రిపేర్ అవ్వాలి. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎగ్జామ్ అటెండ్ ఇవ్వండి. మంచి కాలేజెస్ ఉన్నాయి దీని అండర్లో. మళ్ళీ దాన్ని కూడా కొంత రీసెర్చ్ చేయాలి. సో ఏ మంచి కాలేజెస్ ఏంటి మనకి ర్యాంక్ని బట్టి ఏది వస్తుంది, సో అది డిఫరెంట్. ఎక్కడైతే జాయిన్ అవుతారో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్.